డార్లింగ్ ఇది కొత్త సినిమా, తెలుగు సినిమా టైటిల్. అంటే మన ప్రభాస్ డార్లింగ్ కాదు, 2010లో ప్రభాస్ది సినిమా వచ్చింది డార్లింగ్ అని. అక్కడి నుంచి ప్రభాస్ పాపులర్ చేశాడు ఈ పదాన్ని. తన ఫ్యాన్స్కి అందరు డార్లింగ్ అనే పిలుస్తుంటాడు. ఇప్పుడు ఆ టైటిల్తో ఇప్పుడు ప్రియదర్శి, మన కమెడియన్ కమ్ హీరో కమ్ సపోర్టింగ్ యాక్టర్, ప్రియదర్శి హీరోగా అండ్ నభా నటేష్ హీరోయిన్గా వచ్చింది. సినిమా చూస్తే 2 గంటల 40 నిమిషాలు ఉంది. చాలా పెద్ద సినిమా. అంటే సినిమా ట్రైలర్ చూస్తే నచ్చింది నాకు ట్రైలర్. ఎందుకంటే కాన్సెప్ట్ అది అపరిచితుడు. మనం అప్పుడెప్పుడో విక్రమ్ని చూసాము, స్ప్లిట్ పర్సనాలిటీ. ఈ ట్రైలర్లో వాళ్ళు చెప్పేశారు స్టోరీని మొత్తం. అంటే హీరోయిన్కి స్ప్లిట్ పర్సనాలిటీ, దానివల్ల హీరో పడే తిప్పలు అనేది ట్రైలర్లో చూపించారు. నాకు నచ్చింది, సో అందుకే చూశాను. సినిమాలో కూడా అదే ఉంది, ఏదైతే ట్రైలర్లో చూపించారో సినిమాలో కూడా అదే ఉంది. ఏమంటే 2 గంటల 40 నిమిషాలు ఉంది. ప్లస్ అంతే, అంతకుమించి ఏం లేదు. ట్రైలర్లో ఏదైతే చూపెట్టారో అదే పెట్టారు, బట్ సరిగ్గా చూపించలేదు. అది ప్రాబ్లమ్. ఆ డైరెక్టర్ ఎవరో కొత్త అతను తమిళియన్ అంట డైరెక్టర్. రిలీజ్ ఈవెంట్ల మీద ఒక తమిళ డైరెక్టర్కి తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో. మన తెలుగులో డైరెక్టర్ లేరా కొత్త వాళ్ళు? అతను మన మణిరత్నం లాంటి డైరెక్టరా అతన్ని తేవడానికి అనిపించింది. డైరెక్టర్ పాయింట్ రాసుకున్నాడు అపరిచితుడిని. సీరియస్ సినిమా అయితే ఇది అపరిచితుడు రాలు ఏమని కామెడీగా రాసుకున్నాడు. తమిళ్ ఎవరు ఎంకరేజ్ చేసినట్లేరు, తెలుగులో వచ్చి తీశాడు. అది ఎగ్జిక్యూషను, లాజిక్లెస్, మైండ్లెస్ సీన్స్, అసలు మొత్తంగా డైరెక్టర్ ఫాల్ట్ ఇది. నెంబర్ 1 రైటింగ్ వైజ్ కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ కానీ డైరెక్టర్ బిగ్ మిస్టేక్ ఈ సినిమా. ఇక తర్వాత చూస్తే నభా నటేష్ వచ్చేసి, ఈ అమ్మాయి అంటే వచ్చిన కొత్తలో నచ్చింది నాకు. నన్ను దోచుకుందు బట్టే కానీ, ఇస్మార్ట్ శంకర్ కానీ అలా నచ్చింది. కానీ ఆ తర్వాత ఒక సినిమా ఏదో ఉంది, మన అల్లుడు సీను, మన ఎవరు అతని సినిమా ఒకటి ఉంది, అల్లుడు అదుర్సు ఏదో. ఆ సినిమా ఫంక్షన్లో కొద్దిగా యాటిట్యూడ్ చూపించింది ఇంకో హీరోయిన్తో. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూశాను, నాకు నచ్చలేదు అప్పుడు అమ్మాయి. ఇక ఆ తర్వాత ముఖానికి సర్జరీ ఏదో చేయించుకొనింది. ఈ మధ్య గడ్డలు లాక్కోవడాలు ఎక్కువైపోయినాయి హీరోయిన్లు. సమంత కానించి మన కాజల్ అగర్వాల్ వరకు ఎందుకు చేయించుకుంటారు ఆ ముఖానికి? చూడలేక సస్తున్నాం వాళ్ళని క్లోజప్ షాట్స్లో. ఈ సినిమాలో నభా నటేష్ని అస్సలు చూడలేకపోయాను నేను. ఆ ఫేస్ని, క్లోజప్ షాట్స్ని, ప్రమోషన్స్ కానించే అసలు చూడలేకపోయాను. ఇక దానికి తోడు డబ్బింగ్ చెప్పారు ఎవరు, ఆ డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు ఆమెకి. ఆ వాయిస్, ఆ డబ్బింగ్ చాలా ఓవర్గా అనిపించింది. దానికి తగ్గట్టు ఈమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకవు. అది అసలు ఎందుకు ఎంత చండాలంగా ఉందంటే ఆమెతో, నభా నటేష్తో అసలు ఆమెకి యాక్టింగ్ రాదు. ఏదో గ్లామరస్గా బాగుంటుంది కానీ యాక్టింగ్ రాదు ఆమెతో. సినిమా అంతా ఆమెదే. సినిమా అంతా ఈ స్ప్లిట్ పర్సనాలిటీతో అన్ని రకరకాల క్యారెక్టర్లు చేపించారు. ఆ డబ్బింగ్ ఇరిటేషన్ వచ్చింది, అసలు చూడలేకపోయి కడుపులో దేవేసినట్టు అయింది నాకు. ఇక ఇంకొక వచ్చేసి ఈ సినిమా తీసిన ప్రొడ్యూసరు ఎవరు, మన చైతన్య రెడ్డి. ఈమె వచ్చేసి మన హనుమాన్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వైఫ్. వీళ్ళిద్దరు ఎన్ఆర్ఐస్, అమెరికా నుంచి వచ్చారు. నిరంజన్ రెడ్డి హనుమాన్ తీశాడు, బాగానే ఉంది. ఇక వచ్చిన డబ్బులతో ఈ అమ్మాయి తను ప్రొడ్యూసర్గా మారి ఈ చిన్న సినిమా తీసింది డార్లింగ్ అనేసి. కానీ తను ఇచ్చిన ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో చూస్తే మైండ్ పోయింది నాకు. అసలు ఎంత యాటిట్యూడ్ చూపించిందంటే, అసలు హనుమాన్ సినిమాకి డబ్బులే రాలేదు అంటది, లాభాలే రాలేదు అంటది. 300 కోట్లు గ్రాస్ వస్తే వీళ్ళు పెట్టిన బడ్జెట్ 50 కోట్లకి 150 కోట్లు లాభాలు వచ్చినాయి. 100 కోట్లు లాభాలు తీసుకునింది, కానీ తను లాభాలు 10 కోట్ల కంటే ఎక్కువ రాలేదన్నట్టు మాట్లాడుతుంది. అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ చేశారంట. RRR సినిమాకి డబ్బులు రాలేదు వైజాగ్లో అంటుంది. అండ్ భీమ్లా నాయక్కి డబ్బులు రాలేదు అంటుంది. అంటే ఎవరిని మోసం చేయాలని చూస్తుందో నాకు అర్థం కాబట్టి ఇంత యాటిట్యూడ్. హనుమాన్ సినిమా మేము కాకపోతే ఇంకెవరు తీయలేరు అంటుంది. అసలు నాకు అస్సలు నచ్చలేదు ఆమె మాట్లాడిన మాటలను బట్టి చూస్తే. హనుమాన్ హీరో కానీ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కానీ, తేజ సజ్జా వాళ్ళకు దూరం అయినారు అనేది క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఇక ఇప్పుడు ఈ చెత్త సినిమా తీసిందేమో 12 కోట్లు పెట్టింది, 12 కోట్లు పోయినట్టే ఈ సినిమాకు. అసలు 12 కోట్లు ఎందుకైందో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏమీ లేదు సినిమా అంతా ఒక రూమ్లో తీశారు, ఒక ఇంట్లో తీశారు. యాక్టర్లు కూడా పెద్ద పెద్దగా ఏం లేరు. ఒక ప్రియదర్శి అండ్ నభా నటేష్, మిగతా రఘుబాబు కొంచెం 1-2 సీన్లు, బ్రహ్మానందం 1-2 సీన్లు, మురళీధర్ గౌడ టిల్లు ఫాదర్ 1-2 సీన్లు, ఇంకంతే. ఆ మ్యూజిక్ డైరెక్షన్ వివేక్ సాగర్. సో పెద్ద బడ్జెటే మాకు అయ్యిండదు నాకు తెలిసి. 2-3 కోట్లలో తీయాల్సిన సినిమా ఇది 12 కోట్లు ఎందుకంటే నాకు తెలియదు. సరే, అది ప్రొడక్షన్ వాల్యూస్ పక్కన పెడితే చండాలంగా ఉన్నాయి. పాటలు కూడా వివేక్ సాగర్ పెద్దగా ఏం లేవు, అన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో మనము వినిందే. సినిమాలో అలా వస్తుంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా లేదు. ఇక నాకు ఈ సినిమా చూడడానికి మెయిన్ నాకు సాఫ్ట్ కార్నర్ వచ్చి ప్రియదర్శి అంటే నాకు నచ్చుతాడు. పెళ్లి చూపుల నుంచి చూస్తున్నాం కదా. మరి రీసెంట్గా బలగంలో ఏడ్పిచ్చేసాడు లాస్ట్ ఇయర్. అందులో అంతకుముందు జాతిరత్నాలతో తెగ నవ్విచ్చాడు. రీసెంట్గా ఓం భీమ్ బుష్ అలా సపోర్ట్ బాగా చేస్తున్నాడు అనుకుంటాం, కానీ ఇది రాంగ్ చాయిస్ తీసుకున్నాడు మన హీరో.
అనవసరంగా ఒప్పుకున్నాడు నభా నటేష్ కోసం. ఆ అమ్మాయి ఆ సినిమా అంతా అమ్మాయిదే, అది డమ్మింగ్ చేసేసారు. పర్ఫామ్ చేయడానికి కూడా స్కోప్ ఏం లేదు, అంత రైటింగ్ బ్యాడ్ రైటింగ్ డైరెక్టర్ రాసుకున్నాక అది క్యారెక్టర్. సో అనవసరంగా చేశాడు అనిపించింది. బట్ ప్రియదర్శి ఇక మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటే బాగుంటుంది ఇంతకు ముందులాగా. ఇక అంతే, చెప్పుకోవడానికి ఏం లేదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ 5 మంది అయిపోయింది సినిమా అయితే. అంటే నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు నచ్చని అంశాలు చాలా ఉన్నాయి. డైరెక్టర్ తమిళ్ నాకు నచ్చాడు, హీరోయిన్ నభా నటేష్ నాకు నచ్చదు, ప్రొడ్యూసరు చైతన్య రెడ్డి యాటిట్యూడ్ నచ్చలేదు. ఒకటే ఒక నచ్చింది ఏమంటే ప్రియదర్శి. కాబట్టి నాకు అలా ఆ మైండ్ సెట్తో చూశాను. ప్లస్ అక్కడ థియేటర్లో అంటే ఆ సీన్లు వస్తున్నప్పుడు కూడా అంటే ఇల్లాజికల్గా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయింది ఆ ఇల్లాజికల్ సీన్స్. ఆ హీరోయిన్కి స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకు వచ్చింది, ఏంటో అసలు వాని ఇష్టం. ఇక ఎందుకులే, బా వద్దు నాయనా అని అనిపించింది నాకు. అంటే ఇంకా ఒకవేళ పొరపాటున చూస్తే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి బూతు డైలాగులు కానీ బూతు సీన్లు కానీ ఏం లేవు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ నేను వద్దని చెప్తాను, ఇండివిజువల్ ఎవరు కూడా చూడొద్దని చెప్తాను. ఇంకా రేపు పొద్దున ఓటీటీలో వస్తే చూడొచ్చా అంటే భరిస్తాము, మా కడుపులో దేవేసినా మేము చూడగలము అంటే ఇంకా మీ కర్మ. 2 గంటల 40 నిమిషాలు మనకు తలనొప్పి, టైం బొక్క తప్ప సాధించేది ఏం లేదు. ఏదో ఓటీటీలో వస్తే ఏదో టైం పాస్కి అలా చూస్తాము అక్కడక్కడ అంటే చూసుకోవచ్చు, ఇంకంతే. నేనైతే థియేటర్కి రికమెండ్ చేయను ఈ సినిమాను, ఎవరికి రికమెండ్ చేయను, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు కూడా రికమెండ్ చేయను. సో ఓటీటీలో వస్తే చూస్తాము అంటే ఇంకా మీ కర్మ, ఇంకా దానికి ఎవరేం చేయలేరు. సో డార్లింగ్ వై దిస్ కొలవరీ అని కూడా మళ్ళీ సబ్ క్యాప్షన్ పెట్టారు. సినిమా చూశాక మనం అనుకోవాలి వై దిస్ కొలవరీ అని తల కొట్టుకోవాలి. ఇక రేటింగ్ ఇవ్వాలి కాబట్టి ఇక ఓకే అని ఇవ్వాలి. 2.5 గంటలు అంటే ఇంకా ఏదో 1 ఇవ్వాలి బ్యాడ్ అని, ఎందుకో మరి. ఓకే ఇంకా 2 ఇవ్వచ్చు, 1 or 2 అనేది కన్ఫ్యూజన్లో ఉన్న. రేటింగ్ 1 బ్యాడ్ అంతే. డార్లింగ్ వై దిస్ కొలవరీ నా రేటింగ్ వచ్చి 1 out of 5. సో థియేటర్ వద్దు, ఓటీటీ కూడా వద్దని చెప్తాను. లేదు చూస్తాము అంటే ఓటీటీలో చూడండి. ఓకే, బాయ్.